ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ సపరేట్గా అయినా అయి ఉండొచ్చు, ఇద్దరికి కలిపైన అయి ఉండొచ్చు. హ్యాపీయెస్ట్ బాగా నాకైతే మా చిన్న బాబాయ్ అండి. చిన్నబాబు. అంటే మేము ఎలా ఉంటుందో ఇంకా నా బర్త్డే అన్నట్టే, కానీ నాకు అదొక టెన్షన్. సో బాబు ఎలా పుడతాడో డాక్టర్ ఏమో అన్ని చెప్పింది. సో ఎలా ఉంటుందో అనేసి నేనైతే చెప్పలేము, మేము బాక్స్ లో పెట్టొచ్చు అది ఇది అనేసి, అంటే బేబీ ప్రీ మెచ్యూర్ లాగా ఉంటే బాక్స్ లో కానీ హీఈస్ వెరీ ఫైన్ అండి. అసలు చూడగానే వా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఓకే. సో సో నా దట్ ఈస్ లైఫ్ ద లో అయితే హ్యాపీయెస్ట్. మీకు ఫస్ట్ బేబీ అండి. మా హస్బెండ్ కి ఇంకా ఫస్ట్ టైం కూడా సి సెక్షన్. నేను డాక్టర్ అమ్మో నేను నొప్పులు తీయలేను, సో ఆపరేషన్ కానీ ఇంకా బాయ్ హ్యాపీగా వెళ్ళిపోయాను లోపలికి. ఓకే. సో మా హస్బెండ్ ఏం చెప్పారంటే, నీకు అనెస్థీషియా ఇస్తారు, నీకేం నొప్పులు తెలీదు, నార్మల్ ఆపరేషన్ అంతే అని చెప్పారు. బాబు పుట్టాక నాకు బాబు ఎలా ఉన్నాడు అది కూడా కాదు, మా హస్బెండ్ నన్ను మోసం చేశారు. నాకు నొప్పులు ఉండవని చెప్పారు. ఆబ్వియస్ లో 1 hour అయిపోయాక నొప్పులు తెలుస్తాయి కదా. అమ్మో నన్ను మోసం చేస్తారు ఆయన, ఏం నొప్పులు, అసలు ఎంత నొప్పులు అంటే ఏడుపు. ఇంకా నేను బాబు ఎలా ఉన్నాడు అదంతా కూడా కాదు, ఓకే. నాకు నొప్పులు. ఎలా అండి మీరు మోసం చేశారు అలా? అంటే ఆయన అలానే మీరు అలా పెట్టారు మైండ్ లో. నీకు ఏం ఉండదు, వాళ్ళు చేసేస్తారు, నీకు అనెస్థీషియా ఇస్తారు, నీకేం తెలీదు. ఓకే. సో మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు, నువ్వేం వరి అవ్వద్దు, హ్యాపీగా వెళ్ళిపోతే. నేను ఇంకా హ్యాపీగా టాటా చెప్పుకుంటూ వెళ్ళాను. 1 hour కి అసలు బాగా అండ్ ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను, నార్మల్ హాస్పిటల్స్ ఇప్పుడు అపోలోలో మళ్ళీ సెకండరీ దే ఆర్ ట్రీటింగ్ వెరీ వెల్ అండి. అంటే మనం పెద్ద హాస్పిటల్స్ డబ్బులు తీసుకుంటారు అంటాం, కానీ ఎంత బాగా ఎంతో సున్నితంగా కొంచెం నొప్పి వస్తుందంటే చాలు డాక్టర్ వచ్చేస్తారు. సో ఎవ్రీథింగ్ అండి, ప్యాచ్ ఎవ్రీథింగ్ చేస్తారు. ఇంకా వాళ్ళైతే మంచిగా ఏదో నన్నే చిన్న బేబీ లాగా చూసుకుంటారు. మీకు అది ఎందుకు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పలేదు మీరు ఇంతకి? అంటే బయట వెయిట్ చేసిన 10 minutes అయింది, బేబీని తీసుకొచ్చి ఇచ్చేసారు. నేను అలా ఫస్ట్ టైం ఆ బేబీని అలా హోల్డ్ చేసేసరికి పింక్ షేడ్ లో ఉన్నాడు, చాలా క్యూట్ గా ఉన్నాడు. అది గుర్తుండిపోయింది, మైండ్ లో ఉండిపోయింది. సెకండ్ బేబీకి అది నార్మల్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ప్లస్ ఇంకోటి సెకండ్ బేబీకి ఏంటంటే నేను బాగా టెన్షన్ పెట్టారండి. లోపల తీసుకెళ్లి 1.5 hour అయిపోతుంది, ఎవరు రావట్లేదు. 1 hour తర్వాత డాక్టర్ వచ్చి ఇప్పుడు వెళ్తున్నా లోపలికి అన్నారు. నేను 1 hour నుంచి లోపల జరుగుతుందేమో అనుకుంటున్నాను, బాగా టెన్షన్ పెట్టాను. ఇప్పుడే డాక్టర్ వెళ్ళారు కదా అనుకున్నాను. వెళ్ళిన తర్వాత 1 hour కూడా ఎవరు రావడం. సో బయటకు వచ్చేసరికి ఫస్ట్ తీసుకురండి, అంతకు ముందు కూడా అంటే మాకు అలా చెప్పేసరికి బేబీ అండర్ వెయిట్ ఉండొచ్చు అని చెప్పారు. మేము సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం, ఇప్పుడు చేయించుకోవచ్చా వెయిట్ చేయాలని. అందరు కూడా చేంజ్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పారు. సో ఆ వెయిట్ చేసి ఉండి బేబీని తీసుకొచ్చేసరికి ఆ టెన్షన్ ఎక్కువ ఉంది, బాగా టెన్షన్. నేనైతే లోపల హ్యాపీగా నన్ను తీసుకెళ్లిపోయారు. డాక్టర్ కి ఎమర్జెన్సీ వచ్చేసిందంట, నా సి సెక్షన్ కదా. సో కొంచెం లేట్ అయినా మనకి నేనైతే లోపల హ్యాపీగా పడుకుంటూ పోయాను. ఇంకా అవన్నీ పెడతారు కదా అసలు, హ్యాపీగా నేనైతే ఒక 1 hour స్లీప్ వేసేసాను. బయట టెన్షన్ పడుతున్నారంట, వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారంట. డాక్టర్ వచ్చి ఫటాఫట్ వితిన్ స్టార్ట్ చేసిన 5 minutes కి బాబుని బయటకు తీసేసారా. ఇంకా సి సెక్షన్ అంతే ఉంటది కదా. సో కానీ అసలు చాలా అండి, పెద్ద బాబు అప్పుడు అంటే నేను అంటే దాన్ని ఎక్కువగా ఫీల్ అవ్వలేదు, అంతగా తెలియలేదు. బట్ చిన్న బాబుకి అయితే అసలు బాగా, అంటే దాన్ని ఏమంటారు, అంటే నేను ముందే ఫిక్స్ అవ్వడం వల్ల ఏదో, కానీ అంటే దాన్ని అంటే చూసినప్పుడు ఇంకా నాకు మొత్తం ఆపరేషన్ చేస్తున్నారు అంతా తెలుస్తూ ఉంది. బాబుని తీసేసి పక్కకు పెట్టారు, నేను మాట్లాడుతూ ఉన్నాను, డాక్టర్ బాబు ఎలా ఉన్నాడు, వెయిట్ ఓకేనా, బానే ఉన్నాడా అన్ని చెక్. ఇంకా మనకి ఇందులో పీడియాట్రిషియన్ అందరూ ఉంటారు అప్పుడు, సో వాళ్ళందరూ బాబు బాగున్నాడు, నువ్వేం వరి అవ్వద్దు అనేసి నాకు చూపించి అప్పుడు మా హస్బెండ్ కి. ఫస్ట్ బాబు అప్పుడేమో నన్ను మోసం చేశారు మా హస్బెండ్. సో వాళ్ళు కొంచెం అంటే మరీ ఇంత సున్నితంగా ఉండదు. సో బాబుని తీసుకెళ్లిపోయి డైరెక్ట్ బయట ఇచ్చేస్తారు. మనం బయట పీడియాట్రిషియన్ కి చూపించుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ అయినా. బట్ అపోలోలో అలా కాదు, పీడియాట్రిషియన్ కూడా అందులోనే ఉంటారు. అందుకే అనిపిస్తుంది, అంటే పెద్ద హాస్పిటల్ ఎంతైనా బాగా చూసుకుంటారులేండి. మీరు అపోలో ప్రమోట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అయ్యో లేదండి, అంటే ఐ గాట్ ఇట్, నేను అపోలోకి వెళ్తూ ఉంటాను, అర్థమవుతుంది. అంటే డబ్బులు తీసుకుంటారంటారు, కానీ మనకి కొంచెం మంచిగా చూసుకోవడం, మనకి టెన్షన్ ఉంటది కదా, అమ్మో ఎలా ఉంటారు అనేది. సో వాళ్ళైతే అస్సలు రిస్క్ తీసుకోరు, ఫస్ట్ థింగ్ రిస్క్ తీసుకోరు. ఓకే. సో ద సాడెస్ట్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎలాను? ఫుల్ సాడెస్ట్ మూమెంట్. సాడెస్ట్ మూమెంట్లు కూడా ఉంటాయి. ఇంకా
మా అక్కని మిస్ అయ్యాను కోవిడ్లో. సో యు లాస్ట్ ఐ లాస్ట్ హర్ ఓన్ సిస్టరా? ఓన్ సిస్టర్. కోవిడ్ వచ్చింది. కోవిడ్లోనే అలా సంథింగ్. సో తనని మిస్ అయ్యాను. అదే లైఫ్లో అంటే ఇంకా అప్పటి వరకు హ్యాపీగా ఇప్పుడు తమ్ముడు కెనడాలో ఉంటారు. సో నేను సెటిల్ అయిపోయాను హ్యాపీగా, జాబ్ ఇదంతా. సో అక్కని ఇంకా మిస్ అవ్వడం అనేదే లైఫ్లో అసలు దాన్ని ఏమంటారు టర్నింగ్ అన్నట్టు మా పేరెంట్స్కి అయినా మాట. ఇంకా ఇంట్లో చిన్నప్పటి నుంచి అంత హ్యాపీ ఫ్యామిలీ. సో డాడీ మంచిగా అంటే అబోవ్ మిడిల్ క్లాస్, ఏ ప్రాబ్లమ్స్ లేవు. అసలు జాబ్ సర్చింగ్ వచ్చినప్పుడే కొంచెం స్ట్రగుల్ అయ్యాం తప్ప చిన్నప్పటి నుంచి అసలు స్ట్రగుల్స్ అనేవి ఏమీ లేవు. ఇంకా డాడీ ఏది అడిగినా, ఇంకా అమ్మాయిలం కదా ఇంకా ఎక్కువ ప్యాంపర్. సో ప్యాంపరింగ్ అలా ఉండేది, అడిగిందల్లా తీసి అన్ని. మళ్ళీ మేము బాగా చదివి అక్క అయినా నేనైనా ఎడ్యుకేషన్ లో ఫుల్ గా ఉండేది. ఓకే, సో హ్యాపీగా ఉండేది. బట్ అదొక్కటే ఇంకా లైఫ్ లో ఏదో ఒకటి ఉంటది అంటారు కదా, బాగా బాధ పెట్టేది అదొక్కటే. మిస్సింగ్ యూ సిస్టర్. యా అసలు ఆబ్వియస్లీ అంటే చిన్నప్పటి నుంచి ఆ బాండ్ ఉంటది కదండి, అది. ఐ గాట్ ఇట్, అర్థమవుతుంది. ఓకే, మరి మీకు ఇది అన్ని జరగకపోతే బాగుంటది అని అంత బాధపడే విషయాలు ఏమి లేవు. రెగ్యులర్ అంతే. మేబీ అనుష మిస్ అయితే బాధపడేవాళ్ళు. ఫైనల్లీ అరే అందుకంటే ఇలా జరగకూడదు అలాంటి విషయాలు అయితే ఏం జరగదు. అలాంటివి అయితే ఏం మా జరగదు. హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి బాగా బాగా అంటే స్ట్రగ్లింగ్ లోనే పెరిగి, అంటే ఎన్ఐటి మంచి కాలేజ్ లో సీట్ సంపాదించి బాగా చదివి, అందుకే ఆయన కెరియర్ మీద అంటే ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ లైఫ్ లో. సో తర్వాతే నువ్వు మంచి కెరియర్ లో సెట్ అయ్యావనుకో, నేనైనా కాదు నీకు ఎవరైనా మంచిగా దొరుకుతారు, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. ఓకే, సో అందుకే అలా చెప్తూ ఉండేవారు. నాకనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కైనా ఎవరిని చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫ్యామిలీ అంతా కొంచెం ఫుల్ ఎడ్యుకేషన్ మీద ఏమంటారు పక్కన వాళ్ళకి. యా ఇప్పుడు మా భవానీకైనా ఈయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, సపోర్టింగ్. చెల్లింగ్ కూడా చెయ్యు, నీకు నచ్చింది. ఈయన ఏంటంటే ఒకరికి అడ్వైస్లు, అంటే నువ్వు ఇదే చెయ్యు, ఇలానే ఉండు అంతా కాదు, నీకు నచ్చింది చెయ్యు, నీకు నచ్చింది చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే, అంటే మనలో టాలెంట్ తక్కువ మంది గుర్తిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. నేనైతే అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇంత బాగా అంటే ఇంత ఎంఎన్సీలో జాబులు చేస్తాను, తర్వాత యూట్యూబ్. నేను అప్పుడు అసలు నాకేమొచ్చులే. మా హస్బెండ్ అలా కాదు, నేను ఉన్నాను అంటే మనం పడిపోతే చెట్టు మించి పడిపోతే ఒకరు పట్టుకుంటాం, నేను ఉన్నాను కదా నీకు, ఇంకా నేను ఉన్నాను కదా అని సపోర్ట్ చేస్తారు ఎట్లయినా. ఇంకెప్పుడు తమ్ముడైనా వాళ్ళైనా కెనడా నుంచి అక్క బాగా చేస్తున్నావు వీడియోలు సో ఎవ్రీబడి హ్యాపీ. అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, మీ ఫ్యామిలీ మొత్తం యూట్యూబర్స్. ఐ మీన్ ఫ్యామిలీ మొత్తం ఇన్ ద సెన్స్ మీ భవానీ గారు ఉన్నారు, అలానే మీ వైఫ్ యూట్యూబ్ లో ఉన్నారు, ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టేస్తే లేదు అంత టైం లేదు, అసలు మీకు టైం లేదు. అందుకనే వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, పెట్టుకోండి మీరు చేయండి అని. అంతేనా? అండ్ అంత ఈజీ కాదండి అది, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మీకు ఖచ్చితంగా మనం మాట్లాడే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే ఏదైనా మనం వీడియో అయితే పెట్టాలి. సో దానికి అంటే నార్మల్ గా ఏదో పెట్టేస్తున్నా అంటే వ్యూస్ అయితే అస్సలు రావు. సో మనం కనెక్ట్ అయ్యేలాగా అలా పెట్టాలి. బీయింగ్ an YouTuber is not an easy job. ఈజీ. ఖచ్చితంగా అందరూ ఏదనుకుంటారు, ఏముందిలే అమ్మాయిలు ఇలా చేస్తారు, తినేది పెడతారు, అది పెడతారు అనేసి నార్మల్ అంటే సింపుల్ గా తీసేస్తారు. కానీ ఇప్పుడు చూడండి మనం రోజు ఏదో కొత్తది, సో మనం రెగ్యులర్ గా అందరిలా పెడితే మనది ఎందుకు చూస్తారు, మనకి కనెక్ట్ అవ్వరు ఫస్ట్. సో ఆ కనెక్షన్ ఇంపార్టెంట్ మనకి. ఒక రెగ్యులర్ అంటే వ్యూవర్స్ ఉన్నారనుకోండి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అది తక్కువ మంది ఉన్నా పర్లేదు, ప్రతి వీడియో నా సబ్స్క్రైబర్స్ అయితే అసలు నేను వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ. ఎంత బాగా అసలు మంచి మంచిగా కామెంట్స్ పెడుతూ, పాజిటివ్ కామెంట్స్ వస్తాయి కదా మీకు. చాలా వరకు ఇక పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. ఎక్కడో నెగిటివ్ కామెంట్, ఇలా తింటున్నావేంటి అలా తింటున్నావేంటి అనేదే తప్ప. మీరేమైనా చేసి పెడుతున్నారా? అక్కడ నువ్వు పత్తేం చేయవా, సో ఇలా తినేస్తున్నావా, అది అని కొన్ని పెడతారు, కానీ మోస్ట్లీ పాజిటివ్ గానే పెడతారు. అనుష గారు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము ఎప్పుడు, అది అంటే ఎంకరేజ్మెంట్ ఉంటది కదా. సో చాలా హ్యాపీగా. ఇంక ఈ మధ్య అయితే అసలు యూట్యూబ్ చేసినప్పుడు డబుల్ ఎనర్జీ వచ్చేసినట్టు అనిపిస్తుంది.